వధింపబడిన ఓ గొర్రె పిల్ల బలి అయినావే నా పాపమునకై వధింపబడిన ఓ గొర్రె పిల్ల బలి అయినావే నా పాపమునకై గెత్సేమనేలో నీ వేదనంతా నా హృదయములో నీ శాంతి నీయా గెత్సేమనేలో నీ వేదనంతా నా హృదయములో నీ శాంతి నీయా రోదన చేసావే చెమట రక్తముగా కార్చావే అయ్యా రోదన చేసావే చెమట రక్తముగా కార్చావే వధింపబడిన ఓ గొర్రె పిల్ల బలి అయినావే నా పాపమునకై భుజముపై ఆ సిలువ భారం నా శాప భారం తొలగించుటకై భుజముపై ఆ సిలువ భారం నా శాప భారం తొలగించుటకై క్రయధనముగా మారావే విమోచన అయ్యావే క్రయధనముగా మారావే విమోచన అయ్యావే వధింపబడిన ఓ గొర్రె పిల్ల బలి అయినావే నా పాపమునకై సిలువలో నీ ఆర్తనాదం ఏలీ ఏలీ లామా సబక్తానీ సిలువలో నీ ఆర్తనాదం నీ స్థానములో నన్ను నిలుపుటకై సిలువలో నీ ఆర్తనాదం నీ స్థానములో నన్ను నిలుపు
పుటకై విడువబడినావే, ఒంటరివి అయినావే అయ్యా, విడువబడినావే, ఒంటరివి అయినావే, వచింపబడిన ఓ కురియ పిల్ల, బలి అయినావే నా పాపమునకై, వచింపబడిన ఓ కురియ పిల్ల, బలి అయినావే నా పాపమునకై. సిలువ వలన నువ్వు నేర్చుకోవలసిన పాఠాలు కొన్ని ప్రాముఖ్యమైనవి ప్రభు మనతో నేర్పబోతున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14, 15, 16 వచనాలు. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును, అనగా విధి రూపకమైన ఆజ్ఞలు కలిగిన ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత. మరొకసారి చదువుతున్నా. విధి రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకం చేశాడు. ఇట్లు సంధి చేయుచు ఈ ఇద్దరిని తన యందు ఒక్క నూతన పురుషునిగా సృష్టించి తన సిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దీని ద్వారా ఇద్దరిని ఏక శరీరంగా చేసెను, దేవునితో సమాధాన పరచవలెనని ఇలాగూ చేసెను. వింటున్నారా? యేసయ్య ఇలాగూ చేసెను. ఆ మాట అండర్లైన్ చేసుకుని మీకు అర్థమవుతుంది. ఇలాగూ చేసెను. వింటున్నారా? ఏం చేశాడు? ఎలాగూ చేశాడు? నిలువెల్లా గాయపరచబడి అవమానం పొంది నింద అనుభవించి కర్కశమైన శ్రమ అనుభవించి ఇదంతా యేసయ్య ఎందుకు చేశాడు చెప్పనా? సిలువ వలన ఇక్కడ 3 కార్యాలు కనబడుతున్నాయి. 3 విషయాలు ఈ రాత్రి మీతో చెప్తాను. సిలువ కార్యం వలన మనం నేర్చుకోవలసిన 3 పాఠాలు ప్రభు ఇక్కడ ఉంచుతున్నాడు. నెంబర్ 1, సిలువ వలన ఆయన ద్వేషమును సంహరించాడు. ద్వేషం ఇది లేని వాళ్ళు మీలో ఎంతమంది ఉన్నారు? సిలువ వలన ద్వేషము సంహరించాడు అంటే ఎవని జీవితంలోనైతే సిలువ కార్యం జరుగుతుందో, ఏ ఆత్మీయుడైతే సిలువ కార్యాన్ని దగ్గరుండి చూస్తాడో, ఏ ఆత్మీయుడైతే యేసయ్య సిలువలో చేసిన త్యాగాన్ని మనసు పెట్టి గ్రహిస్తాడో, ఆ సిలువ కార్యం ద్వేషాన్ని సంహరిస్తుంది. యేసయ్యా స్తోత్రం అనండి. అందరూ చెప్పండి, యేసయ్యా స్తోత్రం. సిలువ కార్యం, సిలువ వలన ద్వేషం సంహరించబడుతుంది. మీలో ఎంతమంది జీవితంలో ఈ ద్వేషం సంహరించబడింది? ద్వేషం, తోటివారి ఎడల ద్వేషం, కాస్తంత భర్త చెడిపోయినోడైతే ఆ భర్త ఎడల ద్వేషం, కాస్తంత భార్య మాట విన్నదైతే ఆ భార్య ఎడల ద్వేషం. ఒక్కొక్కరి ద్వేషం పీకల వరకు ఉంటుంది. ఈ రోజున కుటుంబాలు విచ్ఛిన్నమైపోటానికి కారణం ద్వేషం.
భార్యాభర్తల మధ్య సమాధానం లేకపోవడం గల కారణం ద్వేషం. ఇద్దరి మధ్య సమాధానం లేకపోవడం గల కారణం ద్వేషం. ఓ సేవకునికి మరొక సేవకుని మధ్య ద్వేషం, ఓ సంఘానికి మరొక సంఘానికి మధ్య ద్వేషం. ఇంట్లో ఏక శరీరమని పిలిచిన భార్య భర్తల మధ్యలో ద్వేషం ఎంతమందిలో ఇంకా ఉంది? సోదరుడా, యేసయ్య సిలువను నువ్వు సమీపించి చూడగలిగితే, యేసయ్య సిలువ ఔన్నత్యాన్ని నువ్వు అర్థం చేసుకోగలిగితే, యేసయ్య సిలువలో అలాగు ఎందుకు చేశాడు, అదంతా ఎందుకు చేశాడు అని నువ్వు లోతుగా నీ మనసు పెట్టి గ్రహించగలిగితే, సిలువలో ఆయన ద్వేషాన్ని సంహరించాడు. ఆయనను శ్రమ పెట్టిన వారి మీద ఎవరి మీదైనా ఆయన ద్వేషాన్ని పంచుకున్నాడా? చెప్పరే. మేకులతో ఆయన శరీరాన్ని సిలువకు కొడుతున్న వారి మీద ద్వేషం పంచుకున్నాడా? లేదే. ఉమ్ము మీద కాండ్రించి ఉమ్ము వేస్తుంటే వారి మీద ద్వేషం పంచుకున్నాడా? మరి నీకెందుకు నీ అత్త మీద ద్వేషం? నీ కని పెంచి 20 సంవత్సరాలు పెంచి నీకు ఒక భర్తనిచ్చిందే, మరి నీ అత్త మీద ఎందుకు నీకు ద్వేషం? నీ మామ మీద ఎందుకు ద్వేషం? నీకు భార్యనిచ్చాడే, ఒక సహచరిని నీకు బహుకరించారే, ఎందుకు తెలియని ద్వేషాన్ని వారి మీద పెంచుకుంటున్నావు? ఈ మాటలు మీ హృదయపు లోతుల్లోనికి తీసుకోవాలి. జీవితాన్ని పంచుకోవాలని చెప్పి తన ఇంటిని వదులుకొని, తల్లిదండ్రులు వదులుకొని, తన స్థాయిని వదులుకొని, అన్నిటిని విడిచిపెట్టి నీవే సర్వస్వం అంటూ నీ దగ్గరికి వచ్చి నీ ఇంటి పేరు మోసి నీ వంశాభివృద్ధిని ఉత్పత్తి చేయటానికి ఒక భార్యగా వచ్చి నీ పక్కలో ఉంటున్న నీ భార్యకు మీద ఎందుకు ఆ ద్వేషం? ఎందుకు ఆ ద్వేషం? నిన్ను నీ భార్య ఎవరు, నిన్ను నీ కుటుంబీకులు అందరూ కాదంటే, నీ జీవితం అవమానపరచబడితే, నీ తలను పైకెత్తడానికి ఒక సహచరిగా నీ మధ్యకు వచ్చిందే, ఎందుకు ఆమె మీద నీకు ద్వేషం? నీకేం కీడు చేసింది? ప్రభు అడుగుతున్నాడు. యేసయ్య సిలువ వలన ద్వేషాన్ని సంహరించాడు. చిత్రవదగా తన శరీరాన్ని హింసిస్తున్న వారి మీద కానీ, కర్కశంగా హింసిస్తున్న వారి మీద కానీ, పొడవాటి మేకులతో 8 అంగుళాలు లోతు కలిగిన పొడవైన మేకులతో 3 అంగుళాలు వెడల్పు కలిగిన ఆ మేకులతో ఆయన్ను బంధిస్తున్న ఎవరిని ద్వేషించలేదే. కావాలని చేసుకున్న భార్యని నువ్వు ద్వేషిస్తున్నావే. చేసుకునేదాకేమో అందాన్ని అభివర్ణించావు, చేసుకున్న తర్వాత ఏమో లోటుపాట్లను ఎతికి తీస్తున్నావు. కానీ యేసయ్య సిలువలో ద్వేషాన్ని సంహరించాడు. సిలువ వలన ద్వేషము సంహరించాడు. సిలువ కార్యం మీ జీవితంలో జరగాలని కోరుకుంటే ఒక విశ్వాసం మీద నీకు ఉండవలసింది ద్వేషము కాదు, ప్రేమ. నీ హింసిస్తున్న వారి మీద నీకు ఉండవలసింది ద్వేషము కాదు, ప్రేమ. నీ తోబుట్టు మీద, నీ రక్త సంబంధి మీద, నీ భార్య మీద, నీ భర్త మీద, నీ కీడు చేయాలని ప్రయత్నం చేస్తున్న వారి మీద నీకు ఉండవలసింది ద్వేషం కాదు, ప్రేమ. ద్వేషము సంహరించింది సిలువ. ఈ సిలువ కార్యం మీలో జరిగితే ద్వేషము పూర్తిగా తుడిచివేయబడుతుంది. నీకెవరి మీద ద్వేషం ఉండదు. నీ కీడు చేసిన వారి మీద కూడా ద్వేషం ఉండదు. ఒక మాట చెప్తాను వినండి. యోసేపునకు కీడు చేసిన వారిలో ప్రప్రథముడు ఎవరు? అన్నదమ్ములు చేశారా? ఎవరు చేశారు చెప్పండి? యోసేపునకు కీడు చెప్పాలి మీ నోటితో. యోసేపునకు కీడు చేసింది ఎవరు? అన్నదమ్ములు. అంతే, మీకు తెలుసు. కానీ అన్నదమ్ముల వలన వచ్చిన కీడు కంటే యోసేపునకు తన తండ్రి వలన జరిగిన కీడు ఎక్కువ.
అన్నదమ్ములు యోసేపు మీద పగబడుతున్నారని తెలుసు. అన్నదమ్ములకు యోసేపు ఇష్టం లేదని తెలుసు. అన్నదమ్ములు యోసేపును అంతమొందిస్తున్నారని యాకోబుకు తెలుసు. తెలిసి కూడా యోసేపును పంపిస్తున్నాడు అన్నదమ్ముల యొద్దకు. వెళ్ళు, నీ అన్నల సమాచారం, క్షేమ సమాచారం తెలుసుకొనిరా. అప్పుడు యోసేపు ఏమనుకుంటాడు చెప్పండి? నా తండ్రికి తెలియదా? నా అన్నదమ్ములకు నా మీద పగని తెలుసు కదా, నా మీద పగబట్టారని తెలుసు కదా. ఒక సేవకును కూడా ఇవ్వకుండా ఇంటి నిండా సేవకులు ఉన్నారు, ఇంటి నిండా దాసులు ఉన్నారు. దాసులను కానీ సేవకులను కానీ పంపకుండా నన్నే పంపుతున్నాడే. సరే, నన్ను పంపేటప్పుడు ఎవరైనా నాతోడు సేవకులను పంపాడా? పంపలేదే. అన్నదమ్ముల యొద్దకు పంపాడు. వాళ్ళు గోతిలో తోశారు. అప్పుడు ఏమనుకుంటాడు యోసేపు? నా అన్నలు ఇలాంటి వారు అన్న సంగతి తెలుసుకోవడం నా తండ్రి నన్ను ఇక్కడికి పంపాడు. అన్నదమ్ముల యొద్దకు పంపేటప్పుడు ఒక సేవకుని పంపలేదు, ఒక తోడు పంపలేదు. ఈ కీడంతా జరగటానికి గల కారణం నా తండ్రే అని యోసేపు అనుకుని ఉండడా? చెప్పండి. అనుకుని ఉంటాడు. గోతిలో తోయబడినప్పుడు తండ్రి జ్ఞాపకం వచ్చుంటాడు. వీళ్ళు నన్ను గోతిలో తోయటానికి గల కారణం నా తండ్రి కాడా? నా తండ్రి పంపబట్టే కదా నాకు ఈ కీడు జరగడానికి గల కారణం నా తండ్రి అనుకున్నాడు. ఐగుప్తు దేశానికి అమ్మబడ్డాడు. బానిసగా అమ్మబడినప్పుడు ఆ కీడు యోసేపు తండ్రి వల్ల వచ్చింది అనుకున్నాడు. కానీ ఎక్కడైనా తండ్రి మీద ద్వేషం పెంచుకున్నాడా? ఎక్కడైనా తండ్రి మీద ద్వేషం పెంచుకున్నాడా? చెరసాల శ్రమ, 17 సంవత్సరాలు శ్రమ అనుభవిస్తున్న యోసేపు ఈ శ్రమలన్నిటికీ గల కారణం నా తండ్రి అని ద్వేషాన్ని పంచుకున్నాడా? నా అన్నదమ్ములని ద్వేషాన్ని పంచుకున్నారా? నో. అందుకని చెరసాల నుండి సింహాసనం ఎక్కగలిగాడు యోసేపు. ఈరోజు చెప్తున్నాను, నీ బ్రతుకుల్లో కూడా సింహాసన అనుభవానికి రావాలంటే, మహిమను స్వతంత్రించుకునే స్థాయికి నీ ఎదగాలంటే, క్రీస్తు మహిమలో నువ్వు పాలివాడవు కావాలంటే, ఒక స్థాయికి నువ్వు ఎదగాలంటే నీలో ఉన్న ద్వేషము సంహరించబడాలి. స్తోత్రం చెప్పండి. ఈ రాత్రి ఎవరి మీద నీకు ద్వేషం ఉందో? నీ కోడండ్రి మీద ఉందా? నీ అత్తమామల మీద ఉందా? నీ భర్త మీద ద్వేషం ఉందా? నీ తోబుట్టువుల మీద ద్వేషం ఉందా? తోటి విశ్వాసం మీద ద్వేషం ఉందా? ఆ ద్వేషాన్ని సంహరించండి. యేసయ్య సిలువ వలన ద్వేషాన్ని సంహరించాడు. నీలో ద్వేషం సంహరించబడకపోతే సిలువ మహిమను నువ్వు అనుభవించలేవు, సిలువ ఔన్నత్యాన్ని నువ్వు పొందుకోలేవు. ద్వేషము సంహరించబడాలి. ద్వేషము సంహరించబడాలి. ద్వేషమును సంహరించాడు యేసయ్య. మీ కుటుంబ జీవితాల్లో ఇదివరకు ఎన్నడూ చూడని ఒక మార్పు, మీ అభివృద్ధిలో ఎన్నడూ చూడని అభ్యున్నతి మీరు చూడాలని అనుకుంటే సిలువ వలన జరిగిన కార్యం నీలో జరగాలి. ఇంకా నీలో ద్వేషము సంహరించబడలేదంటే అర్థం ఏంటో తెలుసా? సిలువ కార్యం నీలో జరగలేదు అని అర్థం. ఈ రాత్రి వరకు ఎవరి మీదైనా నీకు ద్వేషం ఉంటే దాన్ని సంహరించమని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. ఈ మంచి మనసు నీ జర్నీలో వస్తే సిలువ కార్యము పరిపూర్ణమైనట్లే. స్తోత్రం. ఒక అభ్యున్నతికి నువ్వు అడుగులేస్తావు. ఎవరి మీద మన ద్వేషాన్ని పంచుకోవద్దు. ఇశ్రాయేలు రాజైన అహజ్యా దైవజనుడైన మీకా మీద ద్వేషం పెంచుకున్నాడట. ఎవరి మీద? మీకా మీద. ఎందుకని? అప్పుడు యెహోషాపాతు అడిగాడు, ఏమయ్యా, ఆయన ఒక ప్రవక్త కదా, ఆయన ఒక దైవజనుడు కదా, ఆయన ఏం చెప్తే అది జరుగుద్దు కదా, ఎందుకు నువ్వు ఆయన మీద ద్వేషం పెంచుకున్నావు? అప్పుడు ఇశ్రాయేలు రాజు అంటాడు, నన్ను గూర్చి ఎప్పుడు వాడు మంచి చెప్పడండి, అంత కీడు చెప్తాడు, కనుక వాడంటే నాకు ద్వేషం అన్నాడు. దైవ సేవకుడి మీద ద్వేషం పెంచుకున్న ఇశ్రాయేలు రాజు యుద్ధానికి వెళ్ళాడు కానీ తిరిగి రాలేదు. అపచయపు కూరల్లో చిక్కుబడిపోయాడు. ఒక ద్వేషం ఎంతగా సంహరిస్తుందో
జాగ్రత్త. నీ కుటుంబ జీవితంలో సమస్యలు తెచ్చేది ద్వేషం. నీ భర్తకు నీకు మధ్య అశాంతిని నెలకొల్పేది ద్వేషం. నీ కుటుంబంలో శాంతి లేకుండా చేసేది ద్వేషం. ఈ ద్వేషము సంహరించింది సిలువ. సిలువ వలన ద్వేషము సంహరించబడి, ఎందుకు నీ తోటి వారి మీద నీకు ద్వేషం? ఒకవేళ ప్రభువు కూడా నీలో ఉన్న పాపాన్ని చూసి నిన్ను ద్వేషించి ఉంటే ఈరోజు ఇక్కడ నువ్వు కూర్చొని ఉండేవాడు కాదు కదా. నాలో ఉన్న అవిధేయతలను చూసి నువ్వు నాకు అక్కర్లేదురా అని నన్ను ద్వేషించి ఉంటే ఈరోజు ఉన్నతమైన పని చేయటానికి నేను సరిపోయి ఉండేవాడిని కాదు కదా. అందుకే రాత్రి చెప్తున్నాను, సిలువ ద్వేషమును సంహరిస్తుంది. సిలువ వలన ద్వేషము సంహరించబడింది. నెంబర్ 1, ఎవరి మీద మనకు ద్వేషం ఉండకూడదు. ఒకవేళ ఇంకా నీకు ద్వేషం ఉంది అంటే అర్థం ఏంటంటే సిలువ కార్యం నీలో జరగలేదు. వాడిని శత్రువైనా ద్వేషం ఉండకూడదు. వాడిని బాధ పెట్టిన వాడైనా ద్వేషం ఉండకూడదు. కొన్ని కుటుంబాలను గూర్చి ప్రభు వారి విడుదల కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు వీరి కొరకు ప్రార్థన చేసేదని చెప్పి అపవాది కొంతమంది అవిధేయతలను చూపెట్టింది. ప్రభు దాన్ని, వాడు నేరాలు మోపువాడు కదా, అవన్నీ వాస్తవాలే. వారి మీద నేను ద్వేషం పెంచుకోనా? ఒకవేళ యేసయ్యలా ద్వేషం పెంచుకొని ఉంటే, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించమని అయినా తిరుగుబాటు చేస్తున్న వారి కొరకు ప్రార్థించి ఉండేవాడు కాదు, విజ్ఞాపన చేసి ఉండేవాడు కాడు. కనుక పిల్లలారా, సిలువ వలన ద్వేషము సంహరించబడింది. యేసయ్య స్తోత్రం అని చెప్పండి. నెంబర్ 2, సిలువ వలన ధర్మశాస్త్రము విధిరూపకమైన ఆజ్ఞలు కలిగిన ధర్మశాస్త్రము తన శరీరమందు కొట్టివేయుట చేత. అంటే సిలువలో జరిగిన రెండవ కార్యం ఏంటంటే ధర్మశాస్త్రం ఆయన కొట్టివేశాడు. వింటున్నారా? ధర్మశాస్త్రం ఆయన కొట్టివేశాడు. తన శరీరమందు శ్రమ అనుభవించి ధర్మశాస్త్రాన్ని కొట్టివేశాడు. మీ తలలు పైకెత్తి చూడండి. ధర్మశాస్త్రం కొట్టివేశాడు అంటే అర్థం ఏంటి? ధర్మశాస్త్రం కొట్టివేశాడు. తన శరీరమందు సిలువలో ధర్మశాస్త్రాన్ని కొట్టివేశాడు. ధర్మశాస్త్రం అంటే అర్థం ఏంటి? ధర్మశాస్త్రం పాపం అంటే ఏంటో చెప్పింది తప్ప, ఇది పాపం, ఇది దొంగతనం, ఇది వ్యభిచారం, ఇది హత్య అని పాపం అంటే ఏంటో, అది ఎలా ఉంటుందో రుజువు చెప్పింది అంతే. కానీ ఆ పాపమునకు తగిన నిత్య విమోచన ధర్మశాస్త్ర సంబంధమైన బలుల వలన మానవునికి లభించినప్పుడు ధర్మశాస్త్రం యొక్క నీతంతా సిలువలో నెరవేర్చి ఆ ధర్మశాస్త్రపు బలులను, ఆ ధర్మశాస్త్రపు యజ్ఞాదులను, ఆ ధర్మశాస్త్రములో ఉన్న కర్మకాండలన్నిటినీ యేసు సిలువలో శరీరమందు అనుభవించడం చేత ఆ ధర్మశాస్త్ర బలులన్నిటినీ, ఆ ధర్మశాస్త్రము పాపము నిమిత్తము ఏది చేయాలని చెప్పిందో అదంతా కూడా సిలువలో తన శరీరమందు దాన్ని చేసి దానంతటిని ఆయన కొట్టివేశాడు. ధర్మశాస్త్రం కొట్టివేశాడు అంటే ఇక మనం బలులు అర్పించిన అవసరం లేకుండా, ఇక మనం రక్తం సిందించిన అవసరం లేకుండా, నిత్య విమోచన కొరకు ధర్మశాస్త్రం ఏది చేయలేకపోయిందో ఆ ధర్మశాస్త్రపు నీతంతా సిలువలో ఆయన నెరవేర్చి, ఎప్పుడు కొనసాగే చట్టం ఒకటి ఉంది, ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రం అంతా కొట్టివేయబడింది కదా, ఇక నిన్న తల్లిదండ్రులను గౌరవించని అవసరం లేదు అని అనటానికి నీకు వీల్లేదు. ధర్మశాస్త్రం కొట్టివేయబడింది కదా, నేను దశంభాగం ఇవ్వనవసరం లేదు అని నువ్వు అనటానికి వీల్లేదు.
నీ శరీరమందు నువ్వేది చేయగలవో అదంతా కొనసాగే ధర్మశాస్త్రంగా కొనసాగేటట్లు కొనసాగే చట్టం ఒకటి ఉంది ధర్మశాస్త్రంలో. అది నిత్యము కొనసాగుతుంది, దాన్ని ఎవరు రద్దుపరచలేదు. కానీ నీ పాపముల విషయమై ఏ బలులు అర్పించాలో, నీ పాపమునకు తగిన శిక్ష నీవేదనుభవించాలో అది మాత్రం నీవు చేయలేని దాన్ని యేసయ్య చేసి దాన్ని కొట్టివేశాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నీ శరీరంతో నువ్వు కొనసాగించగలిగిన దాన్నంతా కొనసాగే చట్టంలో ఉంచాడు. నువ్వు చేయలేని దాన్ని ఆయన చేసేసి ముగించేశాడు. అందుకే బైబిల్ అంటుంది, ఆయన ధర్మశాస్త్రమునకు సమాప్తి ఆయను. హల్లెలూయా. ఇక ధర్మశాస్త్ర సంబంధమైన బలులు మనం అర్పించిన అవసరం లేదు, ధర్మశాస్త్ర సంబంధమైన శిక్ష మనం అనుభవించిన అవసరం లేదు. అదంతా సిలువలో తన శరీరమందు ఆయన చేసి దాన్ని కొట్టివేశాడు. కానీ నీ శరీరమందు నువ్వు చేయగలిగిన దాన్ని వ్యభిచరించొద్దు, అది నీ శరీరంతో చేసేది. ఆ చట్టం నిలిచే ఉంది. దొంగిలించొద్దు, ఆ చట్టం నిలిచే ఉంది. నీ పొరుగువాని ఆశించొద్దు, ఆ చట్టం నిలిచే ఉంది. నీ తల్లిదండ్రులు సన్మానించు, ఆ చట్టం నిలిచే ఉంది. ఆ ధర్మశాస్త్రం నిలిపే ధర్మశాస్త్రం, కొనసాగించవలసిన ధర్మశాస్త్రం అలా ఉంచాడు. నీవు చేయలేని దాన్ని మాత్రం ఆయన చేసి ముగించి పారేశాడు. ధర్మశాస్త్రానికి ముగింపు పలికాడు. యేసయ్య స్తోత్రమని చెప్పండి. ఎంత కృప పంచాడో. ఒకవేళ అదే ధర్మశాస్త్రం కనుక ఇప్పుడు ఉంటే మనిషికి ఒక దూడను తీసుకురావాలి, మనిషికి ఒక ఎద్దును తీసుకురావాలి, పాపం చేసిన ప్రతిసారి ఒక ఎద్దు తేవాలి, ఒక కోడిదూడ తేవాలి. మంచి కోడిదూడ ఎంత ఉంటుంది? కనీసం మినిమం ఓ 25,000-30,000 ఉంటుందా? నువ్వు పాపక్షమాపణ పొందుకోవాలనుకున్నప్పుడల్లా ఒక 50,000 రూపాయలు పెట్టి 25,000 రూపాయలు పెట్టి ఒక ఎద్దును తీసుకురావాలి. ఆ ఎద్దును బలిపీఠమే పెట్టాలి, అర్పణ చేయాలి, దాని రక్తం ప్రోక్షించాలి. ఒకవేళ అలా నువ్వు ఏటేట ఎన్నిసార్లు పాపక్షమాపణ పొందాలంటే అన్నిసార్లు ఎద్దును బదించాల్సిందే, గొర్రెను బలి అర్పించాల్సిందే. దాన్నంతా ఆయన రద్దు చేసేసాడు. ఆ చట్టం ఇప్పుడు కూడా ఉంటే ఒకవేళ నీ గతి ఏమవుతుంది? నీవు అనుభవించాల్సిన శిక్షను, ధర్మశాస్త్రం వలన వచ్చిన శిక్షను రద్దు చేశాడు. ధర్మశాస్త్రము అర్పించమని నీకు నేర్పి బలులను రద్దు చేశాడు. కానీ ఒక విశ్వాసిగా, ఒక ఆత్మీయునిగా నీ శరీరంతో నువ్వు దేన్ని చేయాలో దానంతటిని కొనసాగే చట్టములో ప్రభువు ఉంచాడు. స్తోత్రం చెప్పండి. సిలువ వలన ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేశాడు. నెంబర్ 1 ద్వేషాన్ని సంహరించాడు. నెంబర్ 2 ధర్మశాస్త్రమునకు ముగింపు పలికాడు. నెంబర్ 3 మధ్య గోడను చెప్పాలి, మధ్య గోడను పడగొట్టాడు. ఒక జాతికి మరొక జాతికి మధ్య ఉన్న గోడ, వింటున్నారా? ఒక జాతికి మరొక జాతికి మధ్య ఉన్న గోడ, ఒక కులానికి మరొక కులానికి ఉన్న మధ్య గోడ. యేసయ్య పడగొట్టేశాడు. యేసయ్య సిలువ వలన ప్రజలకు మధ్య ఉన్న గోడలన్నీ పడగొట్టబడ్డాయి. దీనిని బట్టి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, ఆ సిలువ కార్యం మన జీవితంలో జరిగితే మన మధ్యనున్న గోడలన్నీ పడగొట్టబడాలి. నాదీ కులం, నీదీ కులం, వీడు మనవాడు, వాడు వాళ్ళు, ఈ భేదాలు నీలో ఉండకూడదు. సిలువ కార్యం ఇది. సిలువ కార్యం మధ్య గోడను పడగొట్టింది. 2 కులాల మధ్య ఉన్న మధ్య గోడ, 2 వర్గాల మధ్య ఉన్న మధ్య గోడ, 2 కుటుంబాల మధ్య ఉన్న మధ్య గోడ, 2 దేశాల మధ్య ఉన్న మధ్య గోడను పడగొట్టింది సిలువ.
ఇంకా మరి క్రైస్తవ్యంలో ఈ మధ్యగోడలు ఉన్నాయా? కుల ప్రస్తావనలు ఉన్నాయా? మనమంతా ఒకే జాతి, అది మానవ జాతి. మనదంతా ఒకే కులం, యాజకులం. మనదంతా ఒకే గోత్రం, రాజగోత్రం. బైబిల్ చెప్తుంది మాల, మాదిగ, కమ్మ, క్వాంటి, రెడ్డి, యాదవ ఇవి క్రైస్తవ్యంలో లేవు. ఈ మధ్య గోడ పడగొట్టబడింది. ఈ మధ్య గోడ సిలువ వలన పడగొట్టబడింది. మధ్య గోడను పడగొట్టాడు. రెండు వర్గాలను సమాధానపరిచాడు. రెండు జాతులను సమాధానపరిచాడు. విభేదాలు కలిగి ఉన్న ప్రజల మధ్య సఖ్యత తెచ్చింది సిలువ. ఈ కార్యం నీ జీవితంలో జరిగిందా? సిలువ కార్యం ఏ ఆత్మీయుల్లోనైతే జరుగుతుందో ఆ ఆత్మీయుల్లో ఉన్న ద్వేషము సంహరించబడుతుంది. నెంబర్ 1. నెంబర్ 2, ధర్మశాస్త్ర సంబంధమైన వాటన్నిటికీ ముగింపు పలుకుతాడు. నెంబర్ 3, మధ్య గోడ కూల్చివేయబడుతుంది. సంఘానికి ఒక మధ్య గోడ ఈ ఉంటే సిలువ కార్యం జరిగినట్లు కాదు. ఒక ఆత్మీయునికి మరొక ఆత్మీయునికి మధ్య గోడ, ఇది సిలువ కార్యం జరిగినట్లు కాదు. మధ్య గోడ కూల్చింది సిలువ. యేసయ్య సిలువ వేయబడినప్పుడు మధ్య గోడను పడగొట్టాడు. మరలా నువ్వు దాన్ని ఎందుకు కట్టుకుంటున్నావు? ఈ కులమంతా మీది, ఆ కులమంతా అది అని ఎందుకు ఈ మధ్య గోడ? మీది ఆ జాతి, మాది ఈ జాతి అని ఎందుకు ఆ మధ్య గోడ? ఒక్క ఆదాము నుండే కదా సమస్త మానవ సృష్టి ఉత్పత్తి అయింది. ఒక్క ఆదాము నుండే కదా మానవ జాతి అంతా విస్తరించింది. మరి ఈ మధ్య గోడలను ఎవరు నిర్మించాడు? ఈ మధ్య గోడలను సమాజం కట్టింది. ఈ మధ్య గోడలను మనుషులు ఏర్పాటు చేశారు. కానీ 2000 సంవత్సరాల క్రితం యేసయ్య సిలువ వేయబడినప్పుడు మానవునికి మధ్య ఏర్పడిన ఈ అడ్డుగోడలన్నిటినీ యేసు సిలువ వలన పడగొట్టి ఉన్నాడో. స్తోత్రం చెప్పండి. ఇది సిలువ కార్యం. సిలువ వలన ద్వేషమును సంహరించాడు. సిలువ వలన మధ్య గోడలను పడగొట్టాడు. సిలువ వలన మనం అర్పించవలసిన ధర్మశాస్త్రపు బలులన్నిటినీ మనం అర్పించిన అవసరం లేకుండా వాటన్నిటిని సిలువలో కొట్టివేశాడు. తన శరీరం ద్వారా కొట్టివేసి ధర్మశాస్త్రానికి ముగింపు పలికాడు. ధర్మశాస్త్రాన్ని ముగింపు పలికాడంటే మొత్తానికి కాదు, కొనసాగించవలసిన ధర్మశాస్త్రం ఉంది. నీ శరీరమందు దేవుడు ఏది చేయమని చెప్పాడో అది నువ్వు కొనసాగించాల్సిందే. కానీ నీ పాపమునకు నువ్వు చేయాల్సింది మాత్రం ఆయన చేసేశాడు. నిన్ను పరిశుద్ధపరచడానికి ఏ బలి అర్పించాలో, ఏ అర్పణగా మారాలో ఆయన అర్పితమైపోయాడు. దానికి మాత్రం ఆయన ముగింపు పలికాడు. ఆ ధర్మశాస్త్రపు శిక్షను మాత్రం రద్దు చేశాడు. సిలువ వలన ధర్మశాస్త్రపు శిక్ష రద్దు చేయబడింది. సిలువ వలన ధర్మశాస్త్రపు బలులు నీవు అర్పించిన అవసరం లేకుండా తానే బలైపోయారు. సిలువ వలన ద్వేషాన్ని సంహరించాడు. సిలువ వలన మానవ జాతికి మానవునికి మధ్య ఉన్న గోడను పడగొట్టాడు. నిజమే, మానవులందరినీ ఒక తాటి మీద తీసుకొని రావాలని చట్టసభలు పుట్టుకొచ్చాయి. ఎవరైనా ఏమైనా చేయగలిగారా? చేయలేకపోయారు. మానవ జాతినంతటిని ఒకటే జాతిగా అభివర్ణించాలని ఎన్నెన్నో మానవులు ప్రయత్నం చేశారు. ఎవరైనా చేయగలిగారా? కానీ ఉభయులను ఏకం చేసింది. మానవునికి మధ్య ఉన్న గోడను కూర్చి మానవులందరూ ఒకటే జాతి అని మానవుల మధ్య ఏర్పడిన అడ్డుగోడను, మధ్య గోడను కూల్చివేసినది ఒకటే క్రైస్తవ్యం. అది సిలువ ద్వారా మాత్రమే జరిగింది. ఏనాటికైనా ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషిని ఒకటిగా చేయగలిగిన మహత్తరమైన శక్తి క్రీస్తుకు మాత్రమే ఉంది, క్రైస్తవ్యానికి మాత్రమే ఉంది. ఏ చట్టసభ వీళ్ళను ఒక తాటి మీదకి తీసుకొని రాలేదు.
ఉభయుల మధ్య ఉన్న, జాతికి జాతికి మధ్య ఉన్న మధ్యగోడ, కులానికి కులానికి మధ్య ఉన్న మధ్యగోడ, శత్రువుకి శత్రువుకి ఉన్న మధ్యగోడ, ఈ మధ్యగోడలన్నీ సిలువలో ఆయన కూల్చివేశాడు. ఉభయులను ఏకం చేశాడు. సిలువ వలన ద్వేషం సంహరించాడు. సిలువ వలన ధర్మశాస్త్రపు బలులను నువ్వు అర్పించిన అవసరం లేకుండా, ధర్మశాస్త్రం వలన వచ్చే పాపపు శిక్ష నీ మీదకి రాకుండా దాని అంతటిని ఆయన నెరవేర్చి సమాప్తం చేశాడు. సిలువ వలన మానవ జాతికి మానవునికి మధ్య ఉన్న గోడను కూల్చివేశాడు. నెక్స్ట్, మానవులందరినీ ఏకం చేశాడు. ఉభయులను ఏకం చేశాడు. సిలువ వలన ఎంత గొప్ప కార్యం చేశాడు యేసయ్య. ఇప్పుడు సిలువలో యేసయ్య మానవునికి మధ్య ఉన్న ద్వేషాన్ని సంహరించి, ఉభయుల మధ్య ఉన్న మానవునికి మధ్య ఉన్న మధ్య గోడలను పడగొట్టి, మానవునికి ఉన్న మధ్య గోడే కాదు, మన పాపము వలన దేవునికి మనకు అడ్డముగా ఉన్న గోడను కూడా, అడ్డగించు దుర్గమును కూడా పడద్రోసి దేవునిని మనలను ఏకం చేశాడు. మానవుణ్ణి ఉభయులుగా చేశాడు. ఇదంతా యేసయ్య సిలువలో జరిగిన కార్యం. ఇంకా తోటి మానవునితో నువ్వు సమాధానంగా ఉండలేకపోతున్నావంటే సిలువ కార్యం నీలో జరగలేదు అని అర్థం. సిలువ కార్యం ఒక వ్యక్తిలో జరిగితే అతనిలో ద్వేషం ఉండదు, ప్రేమ ఉంటుంది. సిలువ కార్యం ఒక వ్యక్తిలో జరిగితే కుల ప్రస్తావనలు, మత ప్రస్తావనలు, జాతి ప్రస్తావనలు ఉండవు. ఉభయుల మధ్య ఉన్న గోడ పడగొట్టబడి అంతా ఒకటే అనే మాట మీదకు వస్తాం. సిలువ కార్యం ఏ వ్యక్తిలో జరుగుతుందో ఇక బలులు, యజ్ఞాలు, కర్మకాండలు అర్పించిన అవసరం లేకుండా దేవుడు కార్యం చేశాడని చెప్పి ధర్మశాస్త్ర కర్మకాండలన్నిటికీ ముగింపు పలుకుతాం. ఇవన్నీ సిలువ కార్యం మనలో జరిగినప్పుడు జరుగుతుంది. అంతేకాదు, సిలువ కార్యం మనలో జరిగినప్పుడు దేవునికి మనకు మధ్య ఉన్న అడ్డుగోడ కూడా కూల్చివేయబడుతుంది. ఇదంతా యేసయ్య సిలువ కార్యం వలన మన జీవితంలో చేశాడు. అంతేకాదు, రాత్రి మనం ఒక మాట నేర్చుకున్నాం. మన శత్రువును నిరాయుధునిగా చేశాడు. మన శత్రువుని నిరాయుధునిగా చేశాడు. మనల్ని అంతమొందించాలని, పతనం చేయాలని, పాతాళానికి తీసుకుని వెళ్ళాలని నిత్యము మన మీద నేరారోపణలు చేస్తున్న అపవాదిని నిరాయుధునిగా చేశాడు. మనలను పరిశుద్ధులనుగా చేశాడు, నీతిమంతులనుగా చేశాడు, నిర్దోషులనుగా చేశాడు, పరలోక ఔన్నత్యానికి వారసులనుగా మనల్ని ప్రభు ప్రతిష్ఠించాడు. ఇంత గొప్ప కార్యం సిలువ ద్వారా జరిగించి మనకు పరలోక సంబంధమైన పౌరసత్వాన్ని మనకు అనుగ్రహించాడు. యేసయ్య కొరకు నువ్వేం చేయాలనుకుంటున్నావు? ఆయన సిలువ ద్వారా ఇంత గొప్ప ఈవి నీకు అనుగ్రహించబడింది కదా. ఆఖరికి నువ్వు భూమి మీద ఉండగానే పరలోక పౌరుషత్వాన్ని కూడా ప్రభు నీకు తెచ్చిపెట్టాడు కదా. మానవునికి మధ్య ఉన్న మధ్య గోడలను కూల్చివేసి మనలందరినీ ఏకం చేశాడు కదా. తండ్రికి దేవునికి మనకు ఉన్న అడ్డుగోడను, దుర్గాన్ని కూల్చివేశాడు కదా. మనలో ఉన్న ద్వేషాన్ని సంహరించి మనల్ని సమాధానపరిచారు కదా. ధర్మశాస్త్ర శిక్ష మన మీద పడకుండా ఆయనే ధర్మశాస్త్రానికి ముగింపు పలికారు కదా. ఇంత కార్యం చేసిన ప్రభు, ఆయన కొరకు నువ్వేం చేయాలనుకుంటున్నావు? ఆఖరికి ఒక ప్రశ్న వేస్తున్నాను. నీ కొరకు నిలువెల్లా గాయపరచబడ్డారు, స్వరూపమైన సొగసైన లేనివానిగా మార్చబడ్డారు, వ్యాధి నొందిన వానిగాను, మనుషులు చూడనొల్లని వానిగాను, మొత్తబడిన వానిగాను, తృణీకరించబడిన వానిగాను ప్రభు మారిపోయారు. ఎంత గొప్ప కార్యం నీ కొరకు చేసి నీకు చేయవలసిందల్లా చేసిన ప్రభు కొరకు నువ్వేం చేస్తావు? ఒకవేళ నిజంగా ధర్మశాస్త్రమే మన మధ్యనుంటే, కంటికి కన్ను, పంటికి పన్ను, దెబ్బకు దెబ్బ, ఇదేంటండి ధర్మశాస్త్రం?
దాన్ని ముగింపు పలికారు, దానికి శక్తి పలికారు. నిజంగా యేసయ్య కార్యాన్ని, సిలువ కార్యాన్ని దగ్గరుండి చూడండి. ఇంత గొప్ప కార్యాన్ని నీ కొరకు చేసిన ప్రభు కొరకు నువ్వేం చేయగలుగుతావు? అపోస్తలుడైన పౌలు గారు అంటున్న ఒక మాట చెప్తాను. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14-15 వాక్యాలు. క్రీస్తు ప్రేమ మమ్మను బలవంతము చేయుచున్నది. ఎలాగనక అందరి కొరకు ఒకడు మృతి పొందెను. వింటున్నారా? యేసయ్య మరణం ఎందరి కొరకు? అందరి నోటితో చెప్పండి. అందరి కొరకు ఒకరు మృతి పొందాను, కనుక అందరూ మృతి పొందిరని 15వ వచనం. జీవించువారు ఇక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందినని నిశ్చయించుకొనుచున్నాము. ఈరోజు ఒక నిశ్చయానికి నువ్వు రావాలి. ఆయన మన అందరి కొరకు మరణించారు. ఒకవేళ ఆయన మరణించి ఉండకపోతే మనందరి మీద ధర్మశాస్త్రపు శిక్ష పడి మనం మరణించేవాళ్ళం. దేవుని ఉగ్రత మన మీద కుమ్మరించబడి మనం మరణించేవాళ్ళం. మరణం అంటే నిత్య నరకాగ్నికి వెళ్ళిపోయేవాళ్ళం. అదే 2వ మరణం. కానీ ఆ నిత్య నరకాగ్ని అని 2వ మరణానికి మనం వెళ్ళకుండా ప్రభు తన రక్తం ద్వారా మన కొరకు మృతి పొందాడు. మన కొరకు మృతి పొందిన యేసయ్య కొరకు మనం ఏం చేయాలి? ఒక నిశ్చయం చేసుకోవాలి. ఆ నిశ్చయం ఏంటంటే అపోస్తలుడైన పౌలు గారు అంటున్నారు, జీవించువారు ఇక మీదట తమ కొరకు కాక జీవించువారు ఇక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందాడు. స్తోత్రం చెప్పండి. మీకు అర్థమైందా? ఆయన అందరి కొరకు, వినోడితో చెప్పండి, ఆయన అందరి కొరకు మృతి పొందాడు. ఎందుకు? మనము ఆయన కొరకు జీవించు నిమిత్తం. నీ స్వార్థపూరితమైన జీవితం, సిలువ కార్యం నీకు అర్థమైతే, యేసయ్య యొక్క సిలువ యజ్ఞం నీ కొరకు ఎలా చేశారో, ఎలా ముగించారో, ఈ 3 దినాల్లో నువ్వు విన్న వర్తమానాలు నీ హృదయాన్ని తాకితే, నువ్వు ఒక ఆత్మీయుడు అయితే నీ కొరకు కాదు జీవించాల్సింది, నీ కొరకు మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే నీ జీవితం కావాలి. ఎందుకు జీవిస్తున్నావు? నా బిడ్డల కొరకు. అవునా? అయితే నువ్వు ఆత్మీయుడు కాదు. ఎందుకు జీవిస్తున్నావు? సెల్ఫిష్, నా కొరకే. కొంతమంది తమ కొరకు తామే జీవిస్తారు, కొంతమంది భార్య కొరకు జీవిస్తారు, మరికొంతమంది బిడ్డల కొరకు జీవిస్తారు, మరికొంతమంది వారి కొరకు వారే జీవిస్తారు. స్వార్థపూరితమైన జీవితం సిలువ ద్వారా నశించాలని ప్రభువు కోరుకుంటున్నాడు. నీవు ఆత్మీయుడవైతే, సేవకుడా, యేసయ్య సిలువ కార్యం స్పష్టంగా నీకు అర్థమైతే, యేసయ్య సిలువ కార్యం స్పష్టంగా నీకు అర్థమైతే, యేసయ్య సిలువ కార్యం నీకు స్పష్టంగా అర్థమైతే, మనసు పెట్టి నువ్వు గ్రహించగలిగితే, నీ కొరకు కాదు నీవు జీవించవలసింది, నీ కొరకు మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకు జీవించబద్ధుడవై ఉన్నావు. స్వార్థపూరితమైన బ్రతుకుకు ఫుల్ స్టాప్ పెట్టాలి. సిలువ నేర్పుతున్న పాఠం ఇది. ఇంతవరకు నీ కొరకు నువ్వే బ్రతికేవేమో, కానీ ఇప్పుడు ప్రభు కొరకు బ్రతకటానికి ఈ రాత్రి ఒక నిశ్చయం చేసుకొని ఈ ప్రాంగణాన్ని విడిచిపెట్టి వెళ్ళాలి. నీ బాయ్ ఫ్రెండ్ కొరకు బ్రతికేవా?
నీ గర్ల్ ఫ్రెండ్ కొరకు బ్రతుకుతున్నావా? నీ కొరకే బ్రతుకుతున్నా అన్ని భార్యతో అంటున్నావా? నీ కొరకే బ్రతుకుతున్నా పిల్లల కొరకు అంటున్నావా? ప్రభు అంటున్నాడు, అది నశించాలి. జీవించు వారికి మీదట తమ కొరకు కాక. ఎంతమందికి ఈ మాట అర్థమైంది? జీవించు వారికి మీదట తమ కొరకు కాక, తమ కొరకు మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకు జీవించాలని నిశ్చయించుకోవాలి. ఇంతవరకు నా కొరకు నేను బ్రతికాను ప్రభువా, ఇంతవరకు నా కుటుంబం కొరకు నేను బ్రతికాను ప్రభువా. ఇప్పుడు నీ సిలువ కార్యం దగ్గరుండి చూశాను. నీ సిలువ కార్యం అంతా నేను గమనించాను. నా మనస్సుకు పట్టింది ప్రభువా. నా ఇచ్చల కొరకు కాదు ప్రభువా నేను జీవించేది. ఒక సమర్పణకు వస్తావా? నా కొరకు కాదు ప్రభువా నేను జీవించేది, నా కొరకు మృతి పొందిన నీ కొరకు నేను జీవిస్తా. ఇంటమేనా? ఈ మాటలు వింటమేనా? లేకపోతే ఒక సమర్పణకు వస్తారా? నీ కొరకు జీవిస్తాను. చూసారా, కాస్తంత గాలి వీయకపోతేనే ఇలా 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 ఎంత శ్రమ పడిపోతున్నారో. రేపొద్దున యేసయ్య రాకడ వచ్చిన తర్వాత, సంఘం ఎత్తబడిన తర్వాత 4 దిక్కుల వాయువులు బంధించబడబోతున్నాయి. అప్పుడు భూమి మీద గాలి ఉండదు, నువ్వు పీల్చుకుంటా కూడా. అప్పుడు ఎవరి కొరకు బ్రతుకుతావు? దయచేసి నీ కొరకు బలి అర్పణగా మారిన యేసయ్య కొరకు నువ్వు ఏ తీర్మానం చేసుకుంటావు? ఇక నా కొరకు కాదు ప్రభువా, నా 40 సంవత్సరాల వయసులో ఇప్పటి వరకు నా కొరకు బ్రతికాను. దయచేసి నీవే ఈ మాట చెప్పాలి. నా 30 సంవత్సరాల బ్రతుకులో ఇప్పటి వరకు నా ఇచ్చల కొరకు బ్రతికాను. నా భర్త కొరకు, నా భార్య కొరకు, నా బిడ్డల కొరకు, నా కుటుంబం కొరకు, సెల్ఫిష్, నా కొరకు నేనే, నా కుటుంబం కొరకు నేనే బ్రతికాను. కానీ నీ సిలువ ప్రేమ అర్థమైన తర్వాత నా కొరకు కాదు కానీ నా కొరకు మృతి పొందిన నీ కొరకు బ్రతకాలనుకుంటున్నాను. నిశ్చయించుకుంటారా? ఒక తీర్మానం చేసుకుంటారా? ప్రభు కొరకు బ్రతకటం అంటే అర్థం ఏంటో తెలుసా? శరీరేచ్ఛలను చంపుకోవటం, పాపాన్ని మానుకోవటం, పరిశుద్ధతతో నింపబడటం, వాక్యానుసారమైన అడుగులు వేయటం, ప్రభువుతో ఆదాము కోల్పోయిన సన్నిహిత సహవాసం, సంబంధం తిరిగి నువ్వు నెలకొల్పుకోవటం. ఈ సమర్పణలోనికి వస్తారా? మీ విడుదల కొరకు యేసయ్య సిలువలో అర్పణగా మారాడు. మీ పాప శాప నిత్య నరకాగ్ని గుండాల నుండి మిమ్మల్ని విడుదల కలిగించటానికి పాపమే ఎరుగని ఆయన పాపముగా, శాపమే అనుభవించకూడదు ఆయన శాపగ్రహిగా, భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో మన పాపమంతా ఆయన మీద పడినప్పుడు పాపమే ఎరుగని ఆయన పాపముగా, శాపగ్రహిగా నీ కొరకు చేయబడి నీ స్థానములో నిలిచి నీవు అనుభవించవలసిన శిక్ష, అవమానం, నింద, హేళన ఆయన అనుభవించి నీకు విడుదలిచ్చిన ప్రభు కొరకు ఒక తీర్మానం చేసుకుంటావా? నా కొరకు కాదు ప్రభువా, ఈ శేష జీవితం నీకు అంకితమయ్యా, నీ కొరకు బ్రతుకుతాను. జీవించు వారికి మీదట తమ కొరకు కాక తమ కొరకు మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకు జీవించాలని నిశ్చయించుకునే వారు ఎంతమంది ఉన్నారు?